ఈ వైబ్ కోడింగ్ వచ్చాక 30 మినిట్స్లో వెబ్సైట్ చేయడం అందరూ చేస్తున్నారు. కానీ నేను ఒక కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది మార్కెట్లోకి. 30 మినిట్స్లో వైబ్ డైరెక్షన్ చేయొచ్చు అంటున్నాడు. అంటే మన సినిమాల్ని, షార్ట్ ఫిల్మ్స్ని, వీడియోస్ని 30 మినిట్స్లో ఏమీ తెలియకపోయినా కూడా వైబ్ కోడింగ్ లాగా వైబ్ డైరెక్షన్ చేయొచ్చు అంటున్నాడు. సరే ఏంటో ఇదని చెప్పి నేను కూడా వాడికి పే చేసి ఒక టెస్ట్ చేశాను. ఆ టెస్ట్లో వచ్చిన అవుట్పుట్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరే చెప్పండి అది క్వాలిటీ ఎలా ఉందో అని. సో ఇదండి క్వాలిటీ. ఈ మాత్రం క్వాలిటీ రావడానికి నాకు 30 మినిట్స్లో జరిగిన ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఫస్ట్ మనం స్క్రిప్టింగ్ ఎట్లా స్టార్ట్ చేసామో చూద్దాం. సో స్క్రిప్టింగ్కి నేను ChatGPTలో ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేసిన ఒక స్టోరీ లైన్ తీసుకొని ఆ స్టోరీకి ఈ ఓపెన్ ఆర్ట్ డైరెక్టర్కి ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఏంటి అని అడిగాను. ఇది ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసింది నాకు. ఈ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసి ఈ ఓపెన్ ఆర్ట్ వాడి వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశా. ఆబ్వియస్లీ క్రెడిట్స్ లేకపోతే ఇవ్వట్లేదు వీడు. సో వెంటనే పే చేసి క్రెడిట్స్ తీసుకున్నాను. సో మన ప్రాంప్ట్ ఎంటర్ చేసిన వెంటనే అసలు దీన్ని స్క్రిప్ట్ని స్టడీ చేయడం మొదలుపెట్టింది. 1080 పిక్సెల్ అయితే చాలా కాస్ట్లీ, అంటే ఎక్కువ క్రెడిట్స్ ఖర్చు అవుతాయంట. సో నేను 720 పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. లవబుల్ వాళ్ళ యూఐ ఎంత బాగుంటుందో నాకు వీళ్ళ యూఐ కూడా అంతే నచ్చింది. వీటి 720 పిక్సెల్ కూడా ఇన్ని క్రెడిట్స్ ఖర్చు అవుతాయంటే మనకు 1 మినిట్ వీడియో చేయాలంటే చాలా క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. సో మన దగ్గర ఉన్న క్రెడిట్స్ చాలా కాబట్టి ఒక్కసారి అప్గ్రేడ్ చేసుకుందాము. సో అసలు మన క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఖర్చు అవుతుందో చెక్ చేద్దాం. సో ఏజెంట్ సొంతగా ఆలోచించి మన స్క్రిప్ట్ని వెరిఫై చేయడానికి అలా 10, 50, 20 క్రెడిట్స్ పోతా ఉన్నాయి. సో ఇప్పుడు అది స్క్రిప్ట్ జనరేట్ చేసింది. ఈ స్క్రిప్ట్ని ఇదేం చేసిందంటే అసలు దీంట్లో స్టోరీ కాన్సెప్ట్ ఏంటి, క్యారెక్టర్స్ ఎవరున్నారు, స్టోరీ బోర్డింగ్ అది కూడా ఎట్లా 4 సీన్స్లోకి డివైడ్ చేసింది. సో వీళ్ళు వాడేది నాకు తెలిసి సీడ్ డ్యాన్స్ మోడల్. సీడ్ డ్యాన్స్ మోడల్ మన జెమినీ వాళ్ళది 8 సెకండ్స్ వస్తే వీళ్ళది 15 సెకండ్స్ దాకా వస్తుంది ఒకే ప్రాంప్ట్లో. సో నాకు తెలిసి వీడు మనకు 1 మినిట్ వీడియో కావాలి కాబట్టి 15 సెకండ్స్వి ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. సీన్స్ చాలా నీట్గా స్ట్రక్చర్ చేశాయి. మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్, మనకు కావాల్సిన క్యారెక్టర్ డిజైన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొచ్చింది. సరే బాగుంది కదా, లుక్స్ గుడ్ అన్నాం. చూడండి యూఐ చూడండి ఎంత బాగుందో. సో నాకు తెలిసి వీటి థీమ్ ఏంటంటే మన సింపుల్గా ఒక మనిషి చాట్ బాట్తో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడి మనం మొత్తం వీడియోని జనరేట్ చేయడం అనేది వీడి కాన్సెప్ట్. ఇంతకుముందు వీడియో జనరేట్ చేయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసి, సీన్స్ డివైడ్ చేసి, షార్ట్స్ డిజైన్ చేసి, ఆ షార్ట్లో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఏ సీన్లో ఉంటాడు, ఆ లొకేషన్ డిజైన్ చేసి, వీటన్నిటికీ ఒక యానిమేషన్ క్రియేట్ చేసి, వాయిస్ డిజైన్ చేసి, లిప్సింక్ చేసి, మొత్తాన్ని ఎడిట్ చేసి పెట్టాలి. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీడు ఆటోమేట్ చేస్తాడు. సో ఏమాత్రం చేస్తాడో చెక్ చేద్దాం మనం. సో వచ్చేసాయి. సో ఫస్ట్ వీడు క్యారెక్టర్స్ జనరేట్ చేశాడు, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జనరేట్ చేశాడు. సో మన క్యారెక్టర్స్ ఎట్లున్నాయో చూద్దాము. సో క్యారెక్టర్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. బై ద వే ఈ పైన చూసారా మన క్రెడిట్స్ అలా పుట్టుక్ అని పోతా ఉన్నాయి. అక్కడ సడన్గా 10,000 నుంచి 6,000కి వచ్చాం. ఏంట్రా అంటే ఇక్కడ మనకి 4 సీన్స్ చేస్తున్నాయి కదా, ఒక్కొక్క సీన్కి ఆల్మోస్ట్ 1000 క్రెడిట్స్ కట్ అయినాయి అనమాట. సో 4 సీన్స్ మీద 4,500 క్రెడిట్లు అక్కడే పోయినాయి మనకి. ఇక్కడ చూసారా లిరియా 3 Pro అని, ఇది గూగుల్ వాడి వాయిస్ మోడల్. యాక్చువల్లీ సౌండ్ డిజైన్కి కానీ, వాయిస్ కానీ, సాంగ్స్ జనరేట్ చేయడం కానీ వాడుకోవచ్చు. అది కూడా వాడి మనకి ఇందాక సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేసింది. వచ్చేసాయండి మన వీడియోస్ అన్నీ. చెక్ చేద్దాం ఏమాత్రం క్వాలిటీలో ఉన్నాయో. వావ్, ఎన్వైర్న్మెంట్, షాడోస్, ఆ డీటెయిలింగ్ చూడండి. మనం తీసిన 720 పిక్సెల్లో, ఈ 720 పిక్సెల్లో కూడా ఆ మోషన్ కానీ చాలా బాగా చేసింది. ఓకే, నెక్స్ట్ సీన్ ఎట్లా ఉంది? నైస్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సీన్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సినారియోలో వచ్చే చిన్న చిన్న సౌండ్స్ అండ్ వాయిస్ అన్నీ నీట్గా డిజైన్ చేసి ఈ 50 సెకండ్ క్లిప్స్ జనరేట్ చేస్తుంది. సో ఈ క్లిప్స్ అన్ని సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి కాబట్టి లుక్స్ గుడ్ అందాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మర్జ్ చేసి ఒక సింగిల్ క్లిప్ వీడియోగా జనరేట్ చేస్తుంది. అసలు ఇదంతా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే నేను జస్ట్ చాట్లో చెప్తుంటే
అన్నీ రెడీ చేసేసి మొత్తం వీడియో మన ముందు పెట్టేసింది 1 minute వీడియో. మ్యూజిక్, వాయిస్ ఓవర్లు, క్యాప్షన్స్ మొత్తం అంతా ఒక చిన్న డావిన్సియో అడోబ్ ప్రీమియరో టూల్ లాగా సింపుల్గా అన్ని ఇక్కడే టైం లైన్ క్రియేట్ చేస్తుంది మనకి. ఒకసారి అసలు ఈ పార్ట్ ఆఫ్ ద టూల్ ఎలా ఉందో స్టడీ చేద్దాం మనము. మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సౌండ్ ట్రాక్స్, మెయిన్ వీడియో టైం లైను, యాక్చువల్లీ సగం ఎడిటింగ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు మనం. కానీ ఈ మేల్ వాయిస్ నాకు అంత సాటిస్ఫాక్టరీగా లేదు. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని లయన్ కింగ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది, అలాంటి వాయిస్, ఆ ఎమోషన్స్ ట్రై చేయమని అడుగుదాం. అగైన్ నేను ఏం చేయట్లా, సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. అదే ఈ ఆడియో మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని చెక్ చేసి నేను చెప్పింది కరెక్టే, ఏమేం చేంజెస్ చేయాలని చెప్పి ఆటోమేటిక్గా అదే ఒక పాత్ కూడా డిజైన్ చేసింది. నైస్. బై ద వే, ఇది చేయాలంటే ఇదంతా కంప్లీట్గా రీరెండర్ చేయాలంట. మళ్ళీ మనకి 1000 రేట్లు, 4 సీన్లు కాబట్టి 4000 రేట్లు పోతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే అంత ఫాస్ట్గా ఏం జనరేట్ అవ్వట్లేదు. ఎస్పెషలీ మేబీ మనకి 4 ఉన్నాయనేమో, ఒక 4 to 5 minutes అయితే పడుతుంది. ఇక్కడ మొత్తం సీన్ని రీడిజైన్ చేసి మళ్ళీ 4 clips జనరేట్ చేసింది. నేను కొంచెం వాయిస్ స్పీడ్గా ఉందని చెప్పి మొత్తాన్ని డ్రాగ్ చేసి ఎక్స్పాండ్ చేశాను. సో ఓవరాల్ 1 minute రావాల్సింది 1 minute 4 seconds వచ్చింది. సో సౌండ్ ట్రాక్ లెంత్ చాలదు. సో దాన్ని కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. అదే ఫిగర్ అవుట్ చేసి అడ్జస్ట్మెంట్ కోసం మళ్ళీ రీజనరేషన్ మొదలుపెట్టింది. కానీ ఇది వాడే మోడల్ మ్యాక్సిమం అవుట్పుట్ 60 seconds ఇస్తుందంట. సో మనకి 1 minute దారి. ఇలాంటి చిన్న చిన్న లిమిటేషన్స్ అన్నీ ఇవాళ ఉండొచ్చు, కానీ ఒక 2-3 monthsలో ఇవన్నీ మెల్లిగా బ్లర్ అయిపోతూ ఉంటాయి. నైస్ అండి. సో మల్టిపుల్ క్లిప్స్ ఇక్కడ జనరేట్ చేసాం మనము. ఏ సౌండ్ నచ్చిందో చూసుకొని ఆ సౌండ్ని అలైన్ చేస్తున్నాను. బై ది వే, క్యాప్షన్స్ కూడా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఈ క్యాప్షన్స్కి ఏం మోడల్ వాడుతుందా అని చూశాను. విస్పర్ వాడుతుందంట. నీట్గా ఇక్కడే క్యాప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు, ఫాంట్స్, సైజెస్, కలర్స్. ఇది ఆల్మోస్ట్ ఒక ఎడిటర్లోనే ఉంది. అదండి కదా. నాకు ఈ టూల్లో బాగా నచ్చింది ఏంటంటే జస్ట్ ప్రాంప్ట్తో ఎలాంటి వాళ్ళైనా మొత్తం వీడియో ఎండ్ టు ఎండ్ జనరేట్ చేసి ఎడిటింగ్తో సహా దగ్గర పెట్టుకోవచ్చు. ఇంకొంచెం ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే వాటిని ఇంకా ఫినిషింగ్ టచ్అప్స్ కూడా ఇచ్చుకొని ఇంకా బాగా చేసుకోవచ్చు. నాకు తెలిసి మల్టిపుల్ వాయిస్ లేయర్లు, వీడియో క్యారెక్టర్ లేయర్లు ఇవన్నీ ఉండే కొద్దీ ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చు నా ఫీలింగ్. సో ఇలానే నెక్స్ట్ వీడియోలో ఇంకొక టూల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.